వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జోన్లలో సమావేశాలు ఏర్పాటు చేస్తుండగా తొలి సమావేశానికి ఉత్తరాంధ్ర వేదిక కానుంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఆ ప్రాంత ముఖ్య నాయకులతో సమాలోచనలు జరిపి కార్యాచరణ రూపొందించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేయడంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంకల్పించిన ప్రాంతాల వారీ సమావేశాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీన విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం జరగనుంది. ఆ ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఉత్తరాంధ్ర 6 జిల్లాలకు చెందిన మంత్రులు, సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి 5 నుంచి 6 వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన అంశాలపై చర్చించారు. ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రుల బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, డిప్యూటీ సీఎం రాజన్నతోడ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం వేదికగానే 4.5 ఏళ్లలో రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమం, సుస్థిర అభివృద్ధి దిశగా ఎలా ముందుకు తీసుకువెళ్లిందనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించనున్నారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఉపయోగపడతాయో సభలో ప్రసంగించనున్నారు. సామాజిక సాధికారిక దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిన అడుగులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నాయకులు, కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంతోనే సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరుస్తారని ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్కి దిశా నిర్దేశం చేసే కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు గెలుపు కోసమే ఈ విధంగా నియోజకవర్గాల్లో మార్పులు కానీ చేర్పులు కానీ చేయడం జరుగుతుందని ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం 100% ఎన్నికల శంఖారావం. నియోజకవర్గాల వారీగా పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలను సంఘటితం చేసేలా ఈ నెల 21 నుంచి 23 వరకు సమావేశాలు జరపనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అసంతృప్త నాయకులకు కూడా సమున్నత స్థానం, ప్రాధాన్యత కల్పించేలా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. 21వ తారీఖు నుంచి 23వ తారీఖు లోపల అన్ని నియోజకవర్గాలు కూడా శాసనసభ పరిధిలో మరి మా పార్టీ తాలూకా కార్యకర్తల సమావేశం పెట్టి, పెద్దల సమావేశం పెట్టి ఈ విషయాన్ని వాళ్ళు తెలియజేసి వాళ్ళందరినీ సమాయత్తం చేసి ఏర్పాట్లు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. 21 నుంచి 23 లోపల మరి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పెట్టాలనే విషయాన్ని కూడా అందరికీ కూడా పెద్దలందరికీ కూడా చెప్పాము. దాన్ని చేసే నిర్ణయాన్ని కూడా చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతపై ఈ సమావేశంలో పలువురు నేతలు సంతోషం వ్యక్తం చేయగా ఎన్నికల శంఖారావాన్ని కూడా విశాఖ నుంచి ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.